అండ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ క్రాప్. దిస్ ఈస్ పవన్ మార్కంటి. ఈ రోజు ఇవాళ ఈ వీడియోలో ఎవరైతే ఇప్పుడు కొత్తగా 2025 లో బీటెక్ లో కొత్తగా ఫ్రెషర్స్ అనేది జాయిన్ అవుతున్నారో చాలా మంది తెలియక కొన్ని కామన్ మిస్టేక్స్ అనేది చేస్తుంటారు అనమాట. సో ఈ కామన్ మిస్టేక్స్ అనేది ఏ విధంగా అవాయిడ్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరు చేయాల్సిన కొన్ని మస్ట్ డూ థింగ్స్ ఏంటి అని అయితే నేను ఈ యొక్క వీడియోలో డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నమాట. సో ఈ యొక్క వీడియో చేయడానికి గల మెయిన్ కారణం వచ్చేసిందంటే నేను ఎప్పుడైతే నా యొక్క ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అయినా దెన్ ఐ రిగ్రెట్ ఐ లాట్ అనమాట. ఎందుకంటే నాకు ఇలా చెప్పే వాళ్ళు అనేది ఎవరు లేకపోవడం వల్ల నేను ఒక కంప్లీట్ 1 ఇయర్ అనేది వేస్ట్ అనేది చేసుకున్నాను అనమాట. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ యొక్క 3 థింగ్స్ అనేది నాకు తెలిసి ఉంటే నేను కూడా ఒక కంప్లీట్ ఒక 1 ఇయర్ అనేది వేస్ట్ చేయాలని చేసుకోలేకపోయేవాడిని కదా. సో నేనైతే అనుకున్నాను అనమాట. సో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ విత్ యూ అనమాట. సో ప్రధాని గురించి కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ అనేది చేశాను అనమాట. సో మీకు తెలుసు కదా ఏం చేయాలో, ఈ యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వితౌట్ గెటింగ్ ఎనీ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసిందంటే మీరు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నారో ఆ యొక్క కాలేజ్ పైన మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, చాలా మంది అనుకుంటారు అనమాట, బ్రో నాకు టాప్ కాలేజ్ లో సీట్ అనేది వచ్చింది కదా, ఇంకా నేను కూడా ఈ యొక్క కాలేజ్ పైన అంటే కాలేజ్ చాలా బాగుంది, ప్లేస్మెంట్స్ ఇక్కడ చాలా బాగున్నాయి అంట అని చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ కాలేజ్ లోనే జాయిన్ అవ్వు, నువ్వు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్, నువ్వు ఆ యొక్క కాలేజ్ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలంట. ఎందుకు నేను ఈ విధంగా చెప్తానంటే, సి వన్ థింగ్ నేను చెప్పేది చాలా ఫ్రాంక్ అనమాట. నువ్వు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అవుతున్నావో ఆ యొక్క కాలేజ్ ఎట్ ద ఎండ్ 4 ఇయర్స్ తర్వాత నీకు ఆ యొక్క బీటెక్ అనే ఒక డిగ్రీ తప్ప, అంటే ఆ యొక్క బీటెక్ కంప్లీట్ చేసావనే ఒక సర్టిఫికేట్ తప్ప నీకు ఎటువంటి స్కిల్స్ అనేది నేర్పించదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ కాలేజ్ లో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ యొక్క కాలేజ్ అనేది నీకు ఈ యొక్క కాలేజ్ లో ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాను ఏ కాలేజ్ కూడా నీకు డిసైడ్ అనేది చేయదన్నమాట. సో నువ్వు ఏదైతే కాలేజ్ లో జాయిన్ అయ్యో ఆ యొక్క కాలేజ్ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే అన్లెస్ యు ఆర్ ఫిట్ టు ద జాబ్, అంటే నీ దగ్గర స్కిల్స్ అనేది లేనంత వరకు కూడా నీకు ఏ కాలేజ్ కూడా నీకు ప్లేస్మెంట్ అనేది ఇస్తామని గ్యారంటీ అనేది ఇవ్వదన్నమాట. సో నీ యొక్క కాలేజ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకుంటే నువ్వు నీ యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం పైన అంత ఫోకస్ అనేది చేస్తావు అనమాట. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ, అదేంటంటే రీసెంట్ గా 2 days బ్యాక్ నాకు ఒక సబ్స్క్రైబర్ అనేది కాల్ చేశారనమాట. కాల్ చేసి తను ఏమన్నాడంటే, బ్రో నాకు ఇంత సో అండ్ సో ర్యాంక్ అనేది వచ్చింది, నాకు సెకండ్ ఫేజ్ లో ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాలి కదా, సో నేను నా యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని నేను కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేశాక ఎవరైతే సీనియర్స్ ఆ కాలేజ్ చదువుతున్నారో వాళ్ళతో నేనైతే ఇంటరాక్ట్ అనేది అయ్యాను అనమాట. సీనియర్స్ అనేది చాలా కాలేజ్ నుంచి చాలా బ్యాడ్ రివ్యూ అయితే ఇచ్చారనమాట. అయితే ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఉండవు, అసలు ఫ్యాకల్టీ బాగుండదు, అసలు ఏం చెప్పరు, అసలు ఎవరికి కూడా లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ రాలేదని చాలా డిప్రెస్ అయ్యి మాట్లాడంట. అని ఏమన్నా అంటే అసలు నాకు ఇంకా ఈ కాలేజ్ లో చదవాలని లేదు బ్రో అది అని మాట్లాడు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అక్క క్యాండిడేట్ సిచ్యువేషన్ మాత్రమే కాదు, మీరు ఎవరైతే ఇప్పుడు 2025 లో జాయిన్ అవుతున్నారో మీరు కూడా మీ యొక్క సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు కూడా ఇదే విధంగా మీతో మాట్లాడతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క కాలేజ్ లో ఏ విధంగా ఉందో వాళ్ళకి కంప్లీట్ రియాలిటీ అనేది తెలుసు అనమాట. అర్థమవుతుందా? మీరందరూ ఏమనుకుంటారో, మీరందరూ కాలేజ్ ఏ కాలేజ్ లో జాయిన్ అవుతారో ఆ యొక్క కాలేజ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఆ యొక్క కాలేజ్ గురించి మొత్తం తెలుసుకుంటారు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ యొక్క కాలేజ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పటికీ కూడా, లేకపోతే ఆ యొక్క కాలేజ్ లో ఉన్న బ్యానర్స్ చూసినప్పటికీ కూడా మీకు ఆ యొక్క కాలేజ్ గురించి రియాలిటీ అనేది తెలీదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాలేజ్ గురించి రెప్యుటేషన్ అనేది పెంచుకోవడం కోసం ఆ విధంగా పెడతారు. బట్ అవన్నీ చూసి కూడా నువ్వు యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకున్నావు అనుకో, చెప్తున్నా చివరికి లాస్ అయ్యేది నువ్వే అనమాట. ఎందుకంటే ప్రతి కాలేజ్ లో నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క కాలేజ్ లో 95% ప్లేస్మెంట్, 100% ప్లేస్మెంట్, 90% ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఆ యొక్క కాలేజ్ లో లాస్ట్ ఇయర్ ప్లేస్ అయిన వాళ్ళు ఈవెన్ తిప్పి కొడితే 20 to 25 మెంబర్స్ కూడా ఉన్నారనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఆ యొక్క కాలేజ్ గురించి రియాలిటీ అనేది తెలుసుకున్న తర్వాత ఆ కాలేజ్ పైన నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకో. అన్లెస్ నీవు నీ యొక్క స్కిల్స్ అనేది పెంచుకోవడానికి ఫోకస్ అనేది చెయ్యి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద సెకండ్. అదేంటంటే సైడ్ హజిల్ అనమాట. నేను ఏదైతే ఇప్పుడు సైడ్ హజిల్ అని చెప్తున్నానో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి బీటెక్ స్టూడెంట్ కి నువ్వు ఏ బ్రాంచ్ అయినా, ఏ కాలేజ్ అయినా, టైర్ 1, టైర్ 2, టైర్ 3, నువ్వు ఏ కాలేజ్ అయినా సరే ఈ యొక్క సైడ్ హజిల్ అనేది నువ్వు ఖచ్చితంగా ట్రై అనేది చేయాలంట. సైడ్ హజిల్ అంటే ఏంది బ్రో అంటే, సి అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్, నీవు ఏదైతే అకాడమిక్స్ పైన నువ్వు ఫోకస్ అనేది చేసినావో ఈ యొక్క అకాడమిక్స్ పైన నువ్వు ఫోకస్ అనేది చేసుకుంటూనే నీకంటే ఒక సైడ్ హజిల్ స్కిల్ అనేది బిల్డ్ అనేది చేసుకోవాలంట. ఈ యొక్క సైడ్ హజిల్ స్కిల్ అనేది ఏం చేస్తుందంటే, నీకు ఏదైతే స్కిల్ అనేది నువ్వు నేర్చుకున్నావో దాని ద్వారా నీకు మనీ అనేది తీసుకొచ్చి పెట్టేదే ఈ యొక్క సైడ్ హజిల్ స్కిల్ అనమాట. అర్థమవుతుందా? నేను ఈ యొక్క సైడ్ హజిల్ అనేది ఎందుకు నువ్వు నేర్చుకోవాలని అంటున్నా అంటే, సి నువ్వు ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయ్యావు అంటే నువ్వు 18 to 19 ఇయర్స్ స్టూడెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకో, ఈ యొక్క బీటెక్ యొక్క కల్చర్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ నీకు చాలా ఖర్చులు అనేవి ఉంటాయి. అండ్ ప్రతి దానికి కూడా నువ్వు పేరెంట్స్ పైన అడగలేవు అనమాట. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫేజ్
బేస్ అనేది వస్తుంది బీటెక్ లో. సో ప్రతిదానికి నువ్వు పేరెంట్స్ పైన డిపెండ్ అనేది అవ్వలేదు. బట్ గుర్తుపెట్టుకో, నీకంటూ ఎవ్రీ మంత్ ఒక సైడ్ ఇన్కమ్ అనేది వస్తుంటే నువ్వు ఫ్రీగా నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. అండ్ నీకు కరేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే జీవితంలో నువ్వు ఇన్కేస్ జాబ్ అనేది రాకపోయినా నువ్వు ఏదైతే సైడ్ హజిల్ పైన ఫోకస్ అనేది చేస్తున్నావు దాన్ని నువ్వు మెయిన్ గోల్ గా పెట్టుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? అంటే 4 years నువ్వు నీ యొక్క సైడ్ హజిల్ పైన ఫోకస్ అనేది చేస్తే ఎట్ ద ఎండ్ 4 years తర్వాత అసలు నీకు ఆ స్కిల్ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుంది. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే సైడ్ హజిల్ పైన అయితే ఫోకస్ అనేది చేయాలన్నమాట. సో చాలా మంది అనుకుంటారు బ్రో మరి ఎలాంటి సైడ్ హజిల్ పైన ఫోకస్ చేయాలి. స్టూడెంట్ కి అయితే ఒక మేజర్ గా సైడ్ హజిల్ స్కిల్స్ అనేవి నేనైతే మీకు డిస్ప్లే అనేది చేస్తాను చూడండి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్, బ్లాగింగ్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో ఇవైతే మేజర్ స్టూడెంట్ కి అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎక్స్ప్లోర్ అని చేస్తున్నారు అనమాట. ఏ సైడ్ హజిల్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క సైడ్ హజిల్ నువ్వు పిక్ చేసుకుని దానిలో నువ్వు ఎక్స్ప్లోర్ అనేది చేయాలంట. సైడ్ హజిల్ లేకనే కాదు, మెయిన్ గోల్ గా పెట్టుకొని కూడా చాలా మంది ల్యాక్స్ లో ఎంచే స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. అర్థమవుతుందా? సో అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్ నీకు సైడ్ హజిల్ స్కిల్ అనేది కూడా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ CGPA. ఇప్పుడు ఈ మాట వినగానే ప్రతి ఒక్కరు బ్రో మళ్ళీ నువ్వు తిప్పి అక్కడికే వచ్చావు కదా, ఇప్పుడే కదా ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళీ నువ్వు CGPA అంటున్నావు ఏందని. ఈ యొక్క CGPA అనేది బీటెక్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంటర్ లో లాగా 10th లో లాగా నీకు ఇక్కడ 9.8 CGPA ఉండాలి, 10 CGPA ఉండాలి అని ఎవ్వరు కూడా చెప్పారనమాట. ఎందుకంటే నీకు ఏ కంపెనీకి నువ్వు ఎలిజిబిలిటీ కావాలన్నా 7.5 to 8 CGPA ఉంటే నీకు వెల్ ఎనఫ్ అనమాట. అర్థమవుతుందా? అంటే నీకు 7.5 నుంచి 8 CGPA అనేది నీ దగ్గర ఉంటే నువ్వు ఏ కంపెనీకైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే మేజర్ ప్రాబ్లమ్ మీకు ఈ CGPA దగ్గర ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ ఇయర్ లో చాలా మంది అరే ఇప్పుడే కదా బీటెక్ లో జాయిన్ అయ్యాం, లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం, బీటెక్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అని ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన నెగ్లెక్ట్ అనేది చేశానంట. సో ఈ యొక్క దీని వల్ల ఏమవుతుందంటే నీకు ఫస్ట్ ఇయర్ లో CGPA తక్కువ వస్తే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో CGPA పైన ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం. నేను ఎందుకు ఈ విధంగా అంటున్నా అంటే, నువ్వు ఏదైతే ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు జాయిన్ అయ్యావో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ లో నీకు అన్ని తెలిసిన సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. నువ్వు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంకా మ్యాథ్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్ని కూడా ఏవైతే నువ్వు ఇంటర్మీడియట్ లో చదివావో ఆ యొక్క సబ్జెక్ట్సే ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? సో నీకు ఈ యొక్క సబ్జెక్ట్ అనే టాపిక్స్ అనేది చాలా బాగా తెలిసి ఉంటుంది అండ్ స్కోరింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క సబ్జెక్ట్స్ గురించి చెప్పాలంటే ఏంటంటే ప్రతి బ్రాంచ్ కూడా కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, లేదా CSE, ECE, MEC, EEE ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే అందరికి కూడా కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీని వల్ల నీకు కొంచెం ఈ యొక్క స్కోరింగ్ ఎక్కువ CGPA అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ లో నువ్వు అరౌండ్ 9 to 9.5 ఆ విధంగా CGPA తెచ్చుకో. బట్ సెకండ్ ఇయర్ నుంచి నువ్వు అంత తెచ్చుకోవాలని నీకు ఎవరు కూడా చెప్పారంట. అర్థమవుతుందా? సో సెకండ్ ఇయర్ నుంచి నీకు అన్ని కూడా కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ అప్పటికి సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి నువ్వు ఇంకా నీకు ఇంట్రెస్ట్ దొబ్బుద్ది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నువ్వు ఇంకా నీకు కోర్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇంకా నీ యొక్క సైడ్ హజిల్ పైన ఇంకా దీనిపైన ఫోకస్ అనేది చేస్తుంటావు. అప్పటికి నీకు హెక్టిక్ అవుతుంది. అండ్ సెమిస్టర్ ఒక 1 or 2 days ఉన్నప్పుడు అప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తావు. సో నువ్వు సెకండ్ ఇయర్ నుంచి ఎంత గట్టిగా చదివినా నీకు 8.5 CGPA దాటడం చాలా కష్టం. ఫస్ట్ ఇయర్ లో CGPA అనేది బాగా పెట్టుకో, దాని ద్వారా నీకు సెకండ్ ఇయర్ లో నీకు 7.5, 8 ఆ విధంగా వచ్చినా నీకు సెకండ్ ఇయర్ నుంచి నీకు ఈ యొక్క CGPA అనేది బ్యాలెన్స్ అనేది అవుద్ది అనమాట. సో దీస్ ఆర్ ద 3 things which you should have to do in your BTech అనమాట. So that's it for this video guys, and if you found this video helpful, please do like and subscribe to Pawan Squad. Thank you.